ఆనాటి రాత్రి భోరున వాన, చిమ్మ చీకటి, అర్ధరాత్రి. మారన్ తలుపు తట్టాడు ఆ శివభక్తుడు. మారన్ దంపతులు ఉలుక్కుబడి లేచారు. ఇంత వానలో అర్ధరాత్రి తలుపు తట్టిన వారు ఎవరబ్బా అనుకున్నారు. మారన్ వెళ్ళి తలుపు తీశాడు. ఒక శివయోగి వర్షంలో తడుస్తూ గడగడా వణుకుతూ నిలబడి ఉన్నాడు. ఆ శివయోగి దీనంగా ఇలా అన్నాడు, స్వామి, అన్నం తిని చాలా రోజులయ్యింది. ఆకలి బాధ. ఎవరిని అడుగుదామన్నా ఈ ముసురులో తలుపు తీసిన వారే లేరు. ఇక ఓపిక కూడా లేదు. మీరే నాకేదన్నా తినడానికి పెట్టి నా ప్రాణం కాపాడాలి అన్నాడు ఆ శివయోగి. ఆ శివయోగి స్థితిని చూసి మారన్ గుండె నీరైపోయింది. లోపలికి రండి స్వామి అన్నాడు. లోపలికి రాగానే తుడుచుకోవడానికి వస్త్రం ఇచ్చాడు. లోపలికి వెళ్ళి భార్యతో, పాపం ఆ శివభక్తుడు ఆకలితో అలమటించిపోతున్నాడు. మనమే ఏదన్నా పెట్టాలి. ఇంట్లో అన్నం ఉందా పెట్టడానికి అని అడిగాడు. అందుకు మారన్ భార్య, ఏమండి, ఇంట్లో మెతుకు లేదు. వండుదామనుకున్న ఒక గింజ లేదు. పోనీ బయటికి పోయి తెద్దామన్నా చేతిలో సొమ్ము లేదు. పోనీ ఒక పని చెయ్యండి. పొద్దున్న మీరు పొలంలో ధాన్యం చల్లారు. ఈ వర్షంలో అవి మొలకలు వస్తాయా పెడతాయా? వరదకి కొట్టుకుపోతూ ఉంటాయి. వాటిని ఒక బుట్టలో ఎత్తుకొని రండి. నేను బియ్యంగా దంచి అన్నం వండేస్తాను అన్నది మారన్ భార్య. ఈ సలహా మారన్కు నచ్చింది. ఆ వానలోని పొలం చేరుకొని కొట్టుకుపోతున్న ధాన్యాన్ని బుట్టలో సేకరించాడు.